ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలుతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. అది ఫ్యామిలీకి, సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా ఉంటుంది. ఈ డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఎక్కువ మందికి అవ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు మదర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పినప్పుడు మనస్సు పెట్టి వింటాము. వీడియోలో చూసేది వేరే, లైవ్గా విన్నప్పుడు ఇంకా మనం బాగా ఇన్వాల్వ్ అయిపోగలుగుతాము. అప్పుడు చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఇంకా కొంచెం డౌట్ ఉంటే అప్పుడు వాళ్ళు మనకి నేరుగా వచ్చినప్పుడు ఆ డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆ పాజిటివిటీ రావడానికి మెయిన్ ఏంటంటే డౌట్ క్లియర్ చేసుకోవడం అనేది ఫస్ట్ మెట్టు అన్నమాట. ఇప్పుడు రేవతి మనతో ఉన్నారు. రెండోసారి ఇప్పుడు ఒక కొత్త అపోహ ఈ మధ్య గమనిస్తున్నాం. ఏమంటే ఫస్ట్ టైం నార్మల్ అయిపోవచ్చు అంట, సెకండ్ టైం నార్మల్ అవ్వడం చాలా కష్టం. ఇటువంటి అపోహలు సమాజంలో, ఫ్యామిలీలో మనం చూస్తున్నాం. అది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఫస్ట్ టైం కంటే ఇది ఓవర్కమ్ అయ్యే, ఎందుకంటే ఇటువంటిది మనం క్లియర్ చేసుకొని మనం యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ టైం అయిందే చాలా వరకు సెకండ్ టైం ఈజీగా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఉండే సామాజిక పరిస్థితులు ఏంటంటే అపోహ అనేది నిజంగా మనం అనిపిస్తుంది మనకి, అట్లా కండిషన్ అయిపోతున్నాము. అట్లా సెకండ్ టైం నార్మల్ అవ్వడం కష్టం అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. రేవతి తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే, నా పేరు రేవతి. ఇప్పుడు ఫస్ట్ నాకు 2 నార్మల్ డెలివరీస్ ఇక్కడే అయ్యాయి. ఫస్ట్ డెలివరీ గురించి చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి 9th మంత్ లాస్ట్ వీక్ లో వచ్చాను ఫస్ట్ డెలివరీకి. తర్వాత ఎక్సర్సైజెస్, వాకింగ్, మెడిటేషన్ ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు. అప్పుడు వచ్చాను, లాస్ట్ వీక్ లో వచ్చాను. చూశారు మేడం కండిషను. తర్వాత నార్మల్ డెలివరీ అని అంటారు కానీ ఇంకా నాకు అసలు తెలియదు ఇట్లా ఉంటుందని. ఇక్కడికి వచ్చాకే తెలిసింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక్క వీడియో చూశాను నేను, అంతే. తను ఆ వీడియోలో చెప్పింది తనకి ఇంజెక్షన్ చేసుకోవడమే చాలా భయం, కానీ డెలివరీ చేసుకున్నా నార్మల్ డెలివరీ అని చెప్పింది. అప్పటిదాకా నాకు చాలా భయం ఉండేది. నేను ఇంకా ఆ వీడియో చూసి చాలా ధైర్యం తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా అమ్మాయి 8:34 ఆ వీడియో మేడం. అమ్మాయి ఇంకా దాన్ని చూశాను. తర్వాత 10th మంత్ వచ్చింది. ఫస్ట్ డే జాయిన్ అయ్యాను ఇక్కడికి వచ్చాక. ఇంకా నేను అప్పటిదాకా కూడా వాకింగ్, మెడిటేషన్ ఇవేం చేయలేదు, నాకు అసలు తెలియదు కూడా. ఇక్కడికి వచ్చాక సిస్టర్స్ చాలా హెల్ప్ చేశారు. డిసెంబర్ 1 జాయిన్ అయ్యాను. నాకు 3rd డెలివరీ అయింది. 2 days మాత్రమే నేను చేశాను వాకింగ్, ఇంకా ఇక్కడ కొద్దిగా మెడిటేషన్ చేశాను, ఎక్సర్సైజెస్ అంతే. 3rd ఇంకా నార్మల్ డెలివరీ అయిపోయింది. నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అనుకోలేదు నార్మల్ డెలివరీ చేసుకుంటానని, ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత సెకండ్ డెలివరీకి ఇక్కడికి వచ్చాను మళ్ళీ. ఒక్క నిమిషం. అప్పుడు అంతవరకు ఏమనుకున్నావు డెలివరీ గురించి? 9th మంత్ వరకు సిజరైన్ అవుతుంది అనుకున్నాను. నాకు అసలు తెలీదు నార్మల్ డెలివరీ అంటే. మూవీస్ లో చూపించినట్టు గట్టిగా అరవడం, పెయిన్స్, నేను అసలు అవి బేర్ చేయలేను, ఇంకా నా వల్ల కాదు అనేసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి ఆ వీడియో చూసాను. అదొక్క వీడియోనే నేను చూసింది కూడా, దానివల్ల ఇంకా అయిపోయింది. నీవు అప్పుడు నీకు నేను కూడా చేసుకోగలుగుతాను అని. తర్వాత ఇక్కడ సిస్టర్స్ ఇక్కడ డెలివరీ అయిన 2-3 మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా నాలానే బాగా వీక్ గా ఉన్నారు. వీళ్ళే చేసుకున్నారు, నేను ఎందుకు చేసుకోలేను. పైగా తర్వాత ఒక అమ్మాయి అయితే అసలు December 1 నాకు డెలివరీ అవ్వాలని బేబీతో బాగా చెప్పుకుంది, టాక్ టు బేబీ చేసిందని.
నేను అప్పుడు దాకా టాక్ టు బేబీ కూడా చేయలేదు, నాకు అసలు తెలియదు. నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను, థర్డ్ డెలివరీ అవ్వాలని అనుకున్నాను కానీ బేబీతో అయితే చెప్పుకోలేదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక టాక్ టు బేబీ అని ఒకటి ఉంటది అని తెలిసింది. ఆ 2 days లోనే నేను గట్టిగా చెప్పుకున్నాను. అనుకున్నట్టుగానే December 3rd డెలివరీ అయింది. చాలా హ్యాపీ మేడం. అప్పుడు ఎక్కువ పెయిన్ ఉండిందా సినిమాలో? ఏం లేదు మేడం, అప్పుడు సిస్టర్స్ నాకు బాగా నీకు ఎవరంటే ఇష్టం అంటే చెప్పాను, ఇంకా నా కోసం బాగా ప్రేయర్ చేశారు. నా ముందే అందరూ అసలు మోకాళ్ళు వేసి ప్రేయర్ చేశారు. ఇంకా ఏదో టాబ్లెట్స్ ఇస్తా ఉన్నారు. అంత పెయిన్ ఏం అనిపించలేదు. పెయిన్స్ కూడా 12 నుంచి అట్లా స్టార్ట్ అయ్యాయి. 2:30కి డెలివరీ అయిపోయింది. తర్వాత సెకండ్ డెలివరీ ఇక్కడ వచ్చాను. 3rd month వరకు ఇక్కడ చూపించుకున్నాను మేడం. తర్వాత నల్గొండ వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ 8th month వరకు బానే ఉంది. ఇంకా 8th month లో లైట్ గా కొద్దిగా బ్లీడింగ్ అయింది. ఇంకా అక్కడే చూపించుకుంటే బేబీ హార్ట్ దగ్గర మచ్చ ఉంది అని చెప్పారు. తర్వాత నేను వెంటనే నివేదిత మేడం కి రిపోర్ట్స్ అన్ని పంపించాను వాట్సాప్ లో. మేడం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చూసి మేడం అప్పుడు టాక్ టు బేబీ చేసుకో, నువ్వు జీసస్ కి ఎక్కువ ప్రేయర్ చేసుకో అని చెప్పారు. కానీ ఇంకా చాలా భయం వేసింది మాకు హార్ట్ అనేసరికి. తర్వాత ఇంకా నాకన్నా మా ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఎక్కువ అదంతా కాదు, నువ్వు మేడం దగ్గరికి వెళ్ళిపో ఇప్పుడు వెంటనే అని చెప్పారు. తర్వాత మేము ఇంకా ఇమీడియట్ గా తర్వాత రోజే ఇక్కడికి వచ్చేసాం హాస్పిటల్ కి. చూసారు మీరు, స్కాన్ రాశారు. అసలు చాలా ఆశ్చర్యం, స్కానింగ్ లో లేదు, ఇంకా మచ్చ లేదు. తర్వాత వచ్చాము. ఇంకా 8th month స్టార్టింగ్ కే ఇక్కడికి వచ్చేసాను. నార్మల్ గా మెడిసిన్ వాడుతా ఉన్నాను, రెగ్యులర్ గా చెకప్ కి వస్తా ఉన్నాను. తర్వాత ఫస్ట్ బ్రీచ్ లో ఉంది బేబీ. తర్వాత నెక్స్ట్ టైం స్కాన్ కి వచ్చినప్పుడు అబ్బో ఒకటి పోతే ఇది వచ్చేసింది అని కొద్దిగా భయం వేసింది. తర్వాత నేను ఇంకా ఇంటి దగ్గర వీడియోస్ ఎక్కువ చూస్తా ఉండేదాన్ని. దానిలో చాలా మంది చెప్పారు బ్రీచ్ లో ఉన్నా కూడా డెలివరీ టైం కి అది సిఫాలిక్ లోకి వచ్చేసి నార్మల్ అయిన వాళ్ళవి చాలా వీడియోస్ చూసాను. ఈ బేబీ కూడా ఉంటది. సెకండ్ డెలివరీకి నేను ఫస్ట్ నుంచే టాక్ టు బేబీ చేసుకున్నాను. ఫస్ట్ డెలివరీలో చేయలేకపోయాను, అది నాకు ఇప్పటికి కూడా బాగా ఉంది. అందుకని సెకండ్ డెలివరీకి ఫస్ట్ నుంచే చెప్పేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసరికి బేబీ సిఫాలిక్ లోకి వచ్చేసి స్కానింగ్ తీసిన మేడం కూడా ఇంకా అమ్మో 9th month వచ్చింది, బేబీ ఇంకా తిరగదు, సిజరేన్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. కానీ బేబీ సిఫాలిక్ లోకి వచ్చేసింది. తర్వాత అదైపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ బేబీతో చెప్పుకున్నాను, ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవడం మేడం జల్లుతా మేడం చెప్పారు, అవన్నీ చేశాను. తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా బేబీ తీసేసుకుంది. తర్వాత ఇంకా లాస్ట్ 9th month లాస్ట్ వీక్ ఇట్లానే ఒకసారి స్టమక్ పైన వస్తే హాస్పిటల్ కి వచ్చాను. వస్తే మేడం మీరు స్కాన్ చేద్దాం అన్నారు. తర్వాత మళ్ళీ స్కాన్ కి వెళ్తే సింగిల్ కార్డు నెక్కి వచ్చేసింది. వామ్మో ఇంకా అసలు ఇంకా నాకు హోప్ లేదు, ఈసారి సిజరేన్ అయ్యట్టుందని ఇక నేను చాలా భయపడిపోయాను. తర్వాత హాస్పిటల్ కి వచ్చాను మళ్ళీ, ఇక రిపోర్ట్ తీసుకొని మీరు చూద్దాం వెయిట్ చేద్దాము అని చెప్పారు. తర్వాత అది అయిపోయాక వెళ్ళాక 1 week మళ్ళీ వచ్చాను. ఇంకా మీరు అప్పుడు కనిపెట్టేశారు, నువ్వు చాలా డౌట్ గా ఉన్నావు అనేసి. తర్వాత శాంత మేడం ఇంకా ఇంకొక మేడం తీసుకెళ్లి మాట్లాడారు. ఇట్లా రిజిస్టర్ లో కార్డు ఉండి కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళందరివి చూపించారు. దానిలో ఒక్కొక్కరు 4 kgs కూడా ఉన్నారు. నాకు ఆ బేబీ అప్పటికి 3.5, 4 kgs ఉన్న వాళ్ళే చేసుకున్నారు. ఇంకా నేను కూడా చేసుకోగలనని నాకు ధైర్యం వచ్చింది. తర్వాత అది ఇంకా అట్లానే ఉంది కార్డు. మళ్ళీ స్కాన్ చేశారు, అట్లానే ఉంది. ఇంకా 10th వచ్చేసింది. ఇంకా రిస్క్ వద్దు, అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. మీరు 12కి అట్లా అడ్మిట్ అయ్యాము. సర్వీక్స్ చూసారు మీరు, కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి అనేసి టాబ్లెట్ ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ 4 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కొద్దిగా. వెంటనే జల్లితే మేడం పిలిస్తే వచ్చారు, చూశారు, స్టమక్ మీద చేయబెట్టి చూశారు, పాప పెయిన్స్ ఇవే ఇంకా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. 4 నుంచి ఇటొక సిస్టర్, ఈచ్ ఒక సిస్టర్ పట్టుకొని పైన నుంచి కిందకి స్టెప్స్ అన్ని ఎక్కించి దిగిచ్చి నా చేత అంత పెయిన్స్ ఉన్నా కూడా నాకు అసలు తెలియలేదు. అప్పుడు వాకింగ్ చేయించారు. తర్వాత అట్లానే కొద్దిగా పెయిన్స్ ఎక్కువ అయిపోయాయి. తర్వాత ఎన్మా ఇచ్చారు. ఇంకా మధ్యలో ఏదో టాబ్లెట్స్ ఇస్తా ఉన్నారు.
ఇంకా పెయిన్స్ వస్తా ఉన్నాయి. నేనేంటంటే ఫస్ట్ అరిచేస్తున్నాను. ఫస్ట్ డెలివరీకి కూడా అంతే చేశాను. అరిచేస్తే నాకు కొద్దిగా రిలీఫ్ అయిపోయింది. అందుకని గట్టిగా అరిచేసాను. అయినా నా మీద ఏం కోప్పడలేదు. అరు పాప అరు, నీకు ఎట్లా అంటే అట్లా చేయని చెప్పారు. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. కానీ నేను చేయలేకపోయాను. అప్పుడు కొద్దిగా లైట్ గా చేసుకున్నాను. సరే పర్లేదు ఈ అని చెప్పు అని చెప్పారు. నేను అది కూడా చెప్పలేకపోతున్నానని వాళ్ళందరూ పాపం మనందరం కూడా చెప్దాం అనేసి నా కోసం వాళ్ళు కూడా ఈ చేశారు. తర్వాత ఇంకా కొద్దిగా పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని డెలివరీ థియేటర్కి వెళ్దామని చెప్పారు. మీరు చూసారు అక్కడ, కానీ ఇంకొంచెం మనం 1 hour వెయిట్ చేద్దాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ రూమ్ కి వచ్చేసాం. ఇంకా అప్పుడు ఫ్యాన్ వేసారు, లైట్ ఆన్ చేసేసి పాప నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పారు. ఇంక నేను ఫుల్లీ నిద్రపోయాను. ఇంకా 1 hour 1 hour జయలలిత మేడం నా కాళ్ళు పట్టారు. అసలు ఒక మదర్ లా ట్రీట్ చేశారు నన్ను. సిస్టర్స్ కూడా నా కోసం పాటలు పాడారు. ఏ సాంగ్ కావాలని అడిగి అవే యూట్యూబ్ లో పెట్టారు. ఇంకా వాళ్ళందరూ ప్రేయర్ చేశారు, చాలా ప్రేయర్ చేశారు. నివేదిత మేడం, ఇంకా సిస్టర్స్ 4-5 ఉన్నారు. ఇంకా జయలలిత మేడం, అందరు ప్రమీల మేడం, అందరు అక్కడ రూమ్ లో నాతో పాటే వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. తర్వాత ఇంకా 1 hour అయిపోయింది. ఇంకా మీరు థియేటర్కి వెళ్ళిపోదాం అన్నారు. వచ్చేసాము. ఇంకా డెలివరీ అయిపోయింది. ఇంకా నాకు థియేటర్కి వెళ్ళాక అంత ఏం తెలియలేదు. ఇక బేబీ బాయ్ అని అంటున్నారు మీరు, అదొకటే అర్థం అయింది. ఇంకా అయిపోయింది మేడం. ఇది ఒక పాయింట్. నీకెట్లా అనిపిస్తుంది అని చెప్పు. ఫస్ట్ టైం వచ్చి టాక్ టు బేబీ చేయలేదు, అప్పటి వరకు ఏం తెలియదు, ఎక్సర్సైజ్ ఏం లేదు. కానీ ఆ ఒక్క వీడియో చూసి అమ్మాయి ఇంజెక్షన్ అనే అమ్మాయి అంత ఈజీగా నార్మల్ చేసుకునింది. ఆ ఒకటి బాగా దిగిపోయింది. అంటే అమ్మాయి చేసుకోగా నేను కూడా చేసుకోగలుగుతాను. తర్వాత 2-3 డెలివరీ అయిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అవును అంటే నీకు ఇది అనిపించిందా, బయట ఎక్కడో కానీ ఇక్కడ ఈజీగానే అయిపోయేటట్టు ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. అంతే కదా. అది ఎప్పుడు అది స్ట్రాంగ్ అయిపోయిందో డౌట్ లేదు, ఏం లేదు. అందుకని ఈజీగా సేఫ్గా అయిపోయింది. సెకండ్ టైం వచ్చి ఆ హార్ట్లో ఆ మచ్చ ఎకోజెనిక్ ఫోకస్ అంటాము, అది వచ్చి హార్మ్లెస్. అది చాలా వరకు వేరే ప్రాబ్లమ్స్తో కనెక్ట్ అయి ఉంటేనే అది ఒక సాఫ్ట్ మార్కర్ అంటాం, అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అది ఏం లేనప్పుడు అది ఒక్కటే ఉంటే మాత్రం ఐసోలేటెడ్గా ఉంటే పెద్ద పట్టించుకోము. సో కానీ అది వచ్చిన ఒక్కొక్కసారి బాగా టెన్షన్ పడిపోతాం. దాన్ని ఇప్పుడు ఫ్యాన్ ఫుల్గా తిరిగితే స్విచ్ ఆఫ్ చేసినా కూడా అది స్లోగానే ఉంటుంది. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈమెకి ఒకటి తర్వాత ఒకటి బ్రీచ్ రావడం, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, పేగు మెడకేసుకోవడం, ఇవి అన్నీ అంటే ఇంకా ఫ్యాన్ ఫుల్గా ఆగలేదన్నమాట. ఇది క్లియర్ కట్గా చెప్తారు. మనం మెంటల్గా మనకి డౌట్, బాధను ఎక్కడో ఒక దగ్గర ఉన్నప్పుడు అది రిపీటెడ్గా ఏదో ఒక కంప్లైంట్ ఫిజికల్గా వస్తుంది. డెలివరీ అప్పుడు కూడా ఇంకోటి ఫస్ట్ ఓకే అయిపోతుంది అనేటప్పుడు ఎక్కడో ఎన్ని చేసినా ఎక్కడో రిలాక్స్ అవ్వలే. కొంచెం కార్డ్ వేసుకునేది నమ్మకం అయితే ఉంది, అయినా కూడా ఆ డౌట్ అనేది ఆ పని చేపిస్తుంది. చాలా టిపికల్ ఎగ్జాంపుల్. అందుకని అక్కడ తీసుకుపోయిన తర్వాత కూడా లేదు, ఈమె రిలాక్స్ అయితేనే ఆ ఫర్దర్గా ప్రోగ్రెస్ రావుతుంది, ఆ లాస్ట్ కొద్దిగా ఓపెన్ అవ్వాలి, అక్కడ దిగాలి అని చెప్పి రూమ్ తీసుకొని వచ్చి సెడేషన్ ఇచ్చేసిన తర్వాత 1 hourలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆమెకి నమ్మకం ఉంది, కానీ ఈ డౌట్ ఎక్కడో ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి రిలాక్స్ అయ్యి నిద్రపోగలిగింది. అదే చెప్తాం, ఆ 1 hour నిద్రలో బాగా ప్రోగ్రెస్ వచ్చేస్తుంది. అట్లనే తనకు వచ్చేసింది కాబట్టి డెలివరీ చేసేయగలిగినాము. ఇది చాలా చూస్తాం. ఎందుకంటే అవర్ మెడిసిన్స్ ఆర్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్, దే ఆర్ నాట్ ఫియర్ కిల్లర్స్. కానీ ఇప్పుడు ఎక్కువ భయం, ఎక్కువ డౌట్ అట్లా ఉన్నప్పుడు ఒక స్టేజ్ అయిన తర్వాత మనం ఎన్ని మందులు పెట్టు పనియే చేయదు. ఆ ఎమోషన్కి కరెక్ట్గా ఆపోజిట్ ఎమోషన్, ఆ పాజిటివిటీ వస్తేనే ఆ బాడీ రెస్పాండ్ అవుతుంది, ఆ మెడిసిన్స్ అయినా పనిచేస్తుంది. తనకి తన మీద మా మీద కూడా కొంచెం పాజిటివిటీ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కొంత చేస్తారు అన్నా కూడా ఎక్కడో ఆ కొంచెం ఆ డౌట్
దాన్ని చేసింది. బట్ ఆ పాజిటివిటీ వల్ల ఆ హెల్ప్ ఇచ్చినప్పుడు ఆమె ట్రీట్మెంట్కి వచ్చి రెస్పాండ్ అయింది కాబట్టి నార్మల్ అయింది. లేకపోతే నార్మల్ అనేది అవ్వదు, అక్కడ వచ్చి అట్లనే స్టక్ అయిపోతుంది. ఇది రిపీటెడ్గా చూస్తుంటాం. ఇప్పుడు మా సైడ్ నుంచి మేము అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో రిలాక్స్ చేపించి ఎవరికి ఏం కావాలో అది చెప్పినప్పుడు అది వాళ్ళు ఫ్రీ అయిపోగానే ఈ డెలివరీ అనేది దాని పని అది చేసుకుంటుంది. అందుకనే డెలివరీ అనేది ఫిజికల్గా ఎంత ఇంపార్టెంటో మెంటల్గా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కంట్రోల్డ్ బై హార్మోన్స్ అనమాట. అందుకని ద్వారం ఎప్పుడు ఓపెన్ అయిపోతుందో, ఫుల్గా ఓపెన్ అయిపోతుందో అప్పుడు అది ఒక్కటే, ఆ ద్వారం ఓపెన్ అవ్వడం ఒక్కటే మనకి డెలివరీ అనేది టైంని డిటర్మిన్ చేస్తుంది. మన మైండ్ రిలాక్స్డ్గా డౌట్ లేకుండా ఉంటే కూడా చాలు, డెలివరీ ఈజీగా అవుతుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం అంతా మన డౌట్ని, బాధని, భయాన్ని లోపల పెట్టుకుంటున్నాము, అది దించటం లేదు. అందువల్లనే ఎక్కువగా సిజేరియన్ పోయేదానికి అవకాశం ఉంటుంది. రేవతి ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫాదర్ కూడా ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇది వచ్చి చాలా మంచి ఇది ఎగ్జాంపుల్ అనమాట. తన పాజిటివ్ సైడ్ తనకు ఉంది, తన ఒక నెగటివ్ సైడ్ కూడా ఉంది. దానికి తగ్గట్టు ఎట్లా ఉండింది ప్రాబ్లమ్స్, ఎట్లా దాని నుండి బయటకు వచ్చింది. ఆ పాజిటివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు టాక్ టు బేబీ అంతా చెప్పింది. తను ఫస్ట్ నుంచే చేసుకునేది కాబట్టి ప్రాబ్లం వచ్చినా దాని నుంచి బయటకు వచ్చేసింది. లేకపోతే ఆ ప్రాబ్లం అట్లనే కంటిన్యూ అయిపోయేది. సో అది చాలా మంచిది మీరు చెప్పింది. అందరికీ నమస్కారం. నేను రేవతి వాళ్ళ ఫాదర్ని. ఫస్ట్ డెలివరీ అప్పుడు కరోనా టైం, అది చాలా ఇబ్బందులు పడి రావడం పోవడం కూడా చూడడం కూడా కష్టమైనటువంటి పరిస్థితులు అది. సరే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, అక్కడ ఆండాల్ మేడం దగ్గర బాగానే ఉంటుంది అని చెప్పి. సరే ట్రై చేద్దాం అని చెప్పి, ఎట్లా ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా మాకు, సర్లే ప్రయత్నం చేద్దాం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేడం గారు కూడా 9th monthలో వచ్చినప్పటికి కూడా చాలా చక్కగా దాన్ని ట్రీట్మెంట్ చేశారు. మా అమ్మాయి చెప్పినట్టుగా ఇక్కడికి ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే టాక్ టు బేబీ. అది ఒక కొత్త ట్రెండ్ అనేది, అది కొత్త ట్రెండ్ కాదు, ఉంది, అది ఓల్డ్ అది. కాకపోతే దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయడంలో మనకు కూడా తెలియదు. అది యాక్చువల్గా నాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు ఆ టాక్ టు బేబీ అనేది అసలు తెలియదు మనకి. అది ఒక కొత్త విధానం అది. మరి ఆ విధానాన్ని పాటించి ఎంతోమంది నార్మల్ డెలివరీ చేసుకున్నారని చెప్పి మేడం గారు వీడియోస్లో ఇదే విధంగా వీడియోస్ పెట్టారు. మరి అమ్మాయి కూడా ఆ విధంగా చూసి దాన్ని నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేసి నార్మల్ డెలివరీ అయింది ఫస్ట్ టైం. మరి సెకండ్ టైం అదే ఆ టాక్ టు బేబీ అనేది నమ్మలా నేను కూడా ఫస్ట్లో. ఇది వాళ్ళు చెప్తారు అది ఎంతవరకు వాస్తవం అని చెప్పి. కానీ మనం గతాన్ని కానీ చూసినప్పుడు మనకి చరిత్రలో కూడా ఉంది. ఆ పొట్టలో ఉన్నప్పుడు ఎవరో అది చెప్తారు, ఆయన అంతా వింటాడు, మళ్ళీ ఎలా వచ్చేదో తెలియదు అని చెప్పి. అంటే ఆ తల్లి వాడు ఆ బిడ్డతో మాట్లాడుకోవడం అన్నమాట. ఒక చక్కటి తల్లికి బిడ్డకి ఉన్నటువంటి చక్కటి ర్యాప్ అవుతుంది, మాకు ఒక చక్కటి అనుబంధం. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ తల్లి బిడ్డకి చెప్పుకుంటుంది ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి. 100% కరెక్ట్ అది. ఎందుకంటే మన మైండ్ సెట్ ఆ విధంగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది ఆ అనుబంధం, తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఆ అనుబంధం, ఏ తల్లి కూడా తన బిడ్డ బాగుండాలనే కోరుకుంటారు. ఎప్పుడైతే ఆ బిడ్డ బాగుండాలని కోరుకున్నప్పుడు, ఆ కుటుంబం బాగున్నప్పుడు ఆ సమాజం కూడా బాగుంటుంది. ఆ సమాజం బాగున్నప్పుడు ఆ దేశం మొత్తం కూడా బాగుంటుంది. కాబట్టి మేడం గారు ఒక చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, ఒక సమాజాన్ని సృష్టించేదానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తున్నారు మేడం. చాలా థ్యాంక్స్ మీకు. మరి అది అందరికీ దాన్ని మనం చెప్పలేము, కానీ మన పరిధిలో మనం తెలిసినంత వరకు దాన్ని మనం చేసినప్పుడు ఖచ్చితంగా అది 100% షూర్ అని నేను నమ్ముతున్నాను నేను. రెండోది ఏంటంటే మానసిక పరిస్థితి. మా అమ్మాయి ఫస్ట్ టైం నార్మల్ అయింది, సరే సెకండ్ టైం మా అమ్మాయి ఒక ఇబ్బందులు చెప్పింది. మైండ్ సెట్ ఎంత ముఖ్యం అనేది ఒక చిన్న ఉదాహరణ. యుఎస్లో ఒక అతనికి ఉరిశిక్ష వేశారంట. ఆయన ఉరిదైపోయి ముందు అడిగారు, నీ చివరి కోరిక ఏందయ్యా అని. నన్ను కింగ్ కోబ్రా చేత కరిపించండి అని చెప్పినాడంట ఆయన. కింగ్ కోబ్రా ఇస్ మోస్ట్ పాయిజన్, అది దాని చేత నన్ను కరిపించండి అని చెప్పారంట.
వాళ్ళు దాన్ని పట్టుకోరాలేరు కదా. సరే ఆయన కళ్ళు గంతలు కట్టి ఒక చిన్న సూది తీసుకొని అటు గుచ్చారు ఆయనకి. వితిన్ సెకండ్స్లో ఆయన చనిపోయాడంట. చూడండి, ఆయన పాము గరవలా ఏం గరవలా, కేవలం ఆయన మైండ్ సెట్ అంతే. కాబట్టి మన మైండ్ సెట్ మీద మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధానం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి ఫ్రీగా మనం వచ్చినప్పుడు మేడం గారికి అంతా అప్పచెప్తే 100% వాళ్ళు దానికి న్యాయం చేస్తారు. నాకు కూడా నార్మల్ డెలివరీ అవద్ది, ఇంతమందికి అయినప్పుడు మాకెందుకు కాదు అనే ఒక మైండ్ సెట్, పాజిటివ్ థింకింగ్తో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని అచీవ్ చేస్తాం. నాకేమవుద్దులే ఏమవుద్దులే అని భయపడ్డప్పుడు డెఫినెట్గా అది కాదు. మేడం గారు చెప్పారు, హార్మోన్స్ ప్రభావంతో ఆ యొక్క డెలివరీ అనేది ఆధారపడి ఉంటుందని చెప్పి. అది కరెక్ట్. అది ఎప్పుడైతే మనం రిలాక్స్గా ఉంటే వాళ్ళు దాన్ని సక్సెస్ చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మేడం గారు ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం అది ఒక 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 పార్ట్ అయితే, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్, మిగతా డాక్టర్స్ కూడా ఒక ఫ్యామిలీ లాగా, అసలు అది చెప్పడం వీలుగానటువంటి పరిస్థితి అనమాట. ఎక్కడ చూడలేము ఆ విధంగా, నేనైతే చూడలేదు. ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ఒకసారి పరిచయం అయితే పేరు పెట్టే పిలుస్తారు, పాప పాప అంటారు. ఆ రోజు మా అమ్మాయి డెలివరీ అయినప్పుడు కూడా నేను చాలా చూశాను దగ్గర. నేను ఉదయాన్నే వచ్చాము, మేము ముగ్గురిని జాయిన్ అయ్యాము. తర్వాత 4 o'clock నుంచి జయలలిత మేడం అమ్మాయి చెప్పినట్టుగా అసలు తల్లి కూడా చేస్తుందో లేదో అన్నట్టుగా దగ్గరుండి పాపం డెలివరీ అయ్యిందో 9 వరకు కూడా ఆమె డ్యూటీలో ఉండి సపరేట్ చేసింది. అదేవిధంగా మేడం గారు కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఒక పక్క సిజేరియన్ ఉంది, ఒక పక్క మళ్ళీ ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ. మరి ఆ టైంలో 2 చూసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ చాలా చక్కగా డెలివరీ చేశారు. అదేవిధంగా మిగిలిన డాక్టర్స్ కూడా పేర్లు నాకు అందరికీ తెలియదు, ప్రమీల మేడం, అరుణ మేడం ఇంకా ఉన్నారు. అదేవిధంగా సిస్టర్స్, శాంత సిస్టరు, అందరి పేరు నాకు తెలియదు. చాలా బాగా ట్రీట్ చేశారు. అటువంటి ఒక అట్మాస్ఫియర్, మంచి వాతావరణం అనేది ఇక్కడ ఉండడం కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఒక కారణం అని నేను అనుకుంటున్నా. మేడం గారు చేసేటువంటి ఈ యొక్క పరిచర్య, అదే ఈ యొక్క సర్వీస్ని చాలా చాలా గుడ్ సర్వీస్ ఇది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి సమాజం ఏర్పడాలంటే అది కుటుంబం ద్వారానే ఏర్పడుతుంది. అది మేము పాఠాలు చెప్తుంటాం, భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని. నేను చెప్పడం కాదు, కొఠారి కమిషన్ అని ఒక కమిషన్ ఉంది, వాళ్ళు చెప్పారు. అది తరగతి గదుల దాకా పోవడం ఎందుకు, ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు మేడం గారు. చాలా మంచి సంప్రదాయం అది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, ఫ్రీగా రిలాక్స్గా ఉండండి. రిలాక్స్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అచీవ్ చేసుకుంటాం. ఏలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. మరి ఇంకా మేడం గారు అలాగే సార్తో కూడా మేము ఫస్ట్ డెలివరీ అప్పుడు మాట్లాడాము. వీలైతే సార్ని కూడా నేను ఒకసారి నేను యూనియన్ లీడర్గా చేస్తుంటాను, పెద్ద ఏదైనా మెడికల్ క్యాంప్ అలాగా పెట్టినప్పుడు సార్ని కూడా ఒకసారి ఇన్వైట్ చేద్దామని నేను అనుకున్నాను మేడం. సార్తో కూడా మాట్లాడాను. టాక్ టు బేబీకి సంబంధించి మా ఫస్ట్ బుడ్డోడు వాడు పుట్టినప్పుడు ఒక 3 నెలల దాకా మాకు నిద్ర లేదు ఇంట్లో నైటు. ఎందుకంటే ఒకటే ఏడుపు నైట్ అంతా. ఇప్పుడు రెండో అబ్బాయి పుట్టినప్పుడు అసలు వాడు ఉన్నాడా లేడా అని కూడా మాకు తెలియడం లే. అంటే టాక్ టు బేబీ పనిచేసిందని నేను అనుకుంటున్నా. ఒక చిన్న ఉదాహరణ, ఆ అమ్మాయి చెప్పుకో ఉంటుంది, డెఫినెట్గా చెప్పింది కూడా. అంటే ఫస్ట్ డెలివరీ అయితే చెప్పలేదు, కానీ సెకండ్ డెలివరీలో తన బిడ్డతో తను మాట్లాడుకునింది. ఫస్ట్ వాడు కొంచెం అల్లరి చేసేవాడు బాగా. మరి ఈడో కూడా అట్లా అల్లరి చేయకూడదని చెప్పుకునిందో ఏం చెప్పుకునిందో నాకు చెప్పలేదు. కానీ మొత్తానికి ఈ రెండో బిడ్డ అయితే గలవ అనేది లేదు అసలుకి. గమ్ముగా పాలు తాగుతాడు, గమ్ముగా పండుకుంటాడు. అది కూడా నేను దాన్ని గ్రహించా. కాబట్టి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పారు. కేవలం నమ్మమంతే, మీరు నమ్మండి, డెఫినెట్గా అక్కడ నాకు నార్మల్గా జరగద్దని. ఒకవేళ నార్మల్ జరగలేదు, మ్యాక్సిమం మేడం గారు ప్రయత్నం చేస్తారు. కుదరలేదు, ఇంక దానికి మనం చేసింది ఏం లేదు. అది నార్మలా, అది సిజేరియన్ అనేది నన్ను అడిగితే అసలు పాయింటే కాదు అది. ఎందుకంటే ఒక మంచి బిడ్డని మన సమాజానికి అందించాలి మనం. మేడం గారి గోల్ అది. తన చేతుల గుండా, ఇప్పుడు చెప్పారు, తన చేతుల గుండా పెరిగిన బిడ్డ మంచిగా ఉండాలని. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక క్రమశిక్షణ లేదు. అదే విధంగా అంటే అందరని కాదు, ఎక్కువ మంది ఉండరు ఆ విధంగా. కానీ మనకు తెలిసినటువంటి ఈ యొక్క టాక్ టు బేబీ ద్వారా తన బిడ్డకి ఆ తల్లి తన బిడ్డకి అట్లాగే చెప్పినప్పుడు డెఫినెట్గా ఆ కుటుంబం
మంచి కుటుంబంగా తయారవుద్ది. మరి ఆ మంచి కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి పక్కన వాళ్ళు కూడా నేర్చుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి ఆ యొక్క సర్వీసు భగవంతుడు మరింతగా దీవించాలని అనుకుంటున్నాం మేడం. ఇంకొక పాలసీ ఏంటంటే, ఎంతోమంది బిడ్డలు లేని దంపతులకి సారు మేడం గారు ఎంతోమంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫెర్టిల్ అయి ఉన్నారు. మేడం గారు ఒకసారి చేయి పట్టుకుంటే చాలు అని మొన్ననే ఒక ఆయన నాకు చింతచిల్లిక అనే ఒక ఊర్లో ఒక ఆయన చెప్పాడు. ఎక్కడ మీ అమ్మాయికి డెలివరీ చేయించారంటే పలానా దగ్గర అని చెప్పా. ఆయన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయినా. మేడం గారు ఒకసారి చేయి పట్టుకున్నా చాలంటాయా, నాకు వేరే వాళ్ళు చెప్పినారు. యాక్చువల్ కరెక్టే అది, ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి మీరు కూడా అని నేను చెప్పాను. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ డెలివరీ అయినటువంటి అదే గర్భం వచ్చినటువంటి పరిస్థితులు నేను విన్నాను మేడం. ఏదేమైనప్పటికీ మేడం గారు మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీస్లో ఈ సిస్టర్స్ అందరూ ఈ విధంగా ఉండడం అనేది భగవంతుని యొక్క ఆశీర్వాదం మేడం. ఖచ్చితంగా ఇది ఎక్కడా కూడా పొరపచ్చారు అనేది ఉండదు. సాయంత్రం 4 అయితే అందరికి ఇంట్లో మనం ఎలా టీ తాగుతామో అలా అందరు కాఫీ పెట్టుకొని మంచి మంచి వాసన వస్తుంటుంది, అక్కడ కాఫీ తాగుతూ ఉంటారు అందరూ. అది చూసినప్పుడు నాకు భలే సంతోషం వేసింది. ఒక ఇంటి వాతావరణం అనమాట. ఇక్కడ 4 అయితే అందరూ గ్యాదర్ అవ్వడం, ఒక టీ తాగడం, ఒక చక్కటి మంచి వాతావరణం అనమాట. కాబట్టి సిస్టర్స్ కూడా ఆ విధంగా ఉండడం, వాళ్ళు అలా ఉండాలంటే మీరు చూపించేటువంటి ప్రేమ, ఆదరణ ఏదేమైనా దేవుడు మీకు ఖచ్చితంగా మీలో ఉండి ఈ యొక్క సర్వీస్ చేయిస్తున్నాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను అందరికీ. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మెయిన్ టాక్ టు బేబీ, అది చాలా ఇంపార్టెంట్. దానికి ఎగ్జాంపుల్ నేనే. మా ఫస్ట్ బాబు ఇంకా మా నాన్న చెప్పినట్టుగా అసలు నేను చాలా సఫర్ అయ్యాను. 3 months అసలు నిద్ర అనేదే లేదు. ఆ నిద్రనే కాదు, ఇంకా అబ్బాయి ప్రతిదానికి క్రాంకీ అయిపోతాడు, అసలు బాగా విసిగిస్తాడు. ఇంకా ఈ బాబు అట్లా ఉండకూడదని నేను ఫస్ట్ నుంచే టాక్ టు బేబీ చేసుకున్నాను. తర్వాత రీసెంట్గా ఒక 1 week ముందు ఆ బాబుకి ఫీవర్ వచ్చింది మేడం. ఫస్ట్ బాబు అసలు ఏది తట్టుకోలేడు, చిన్న నొప్పి అయినా సరే దానికే పెద్ద పెద్దగా ఏడ్చేయడం అట్లా చేసేస్తాడు. నేను ఈ సెకండ్ బేబీకి చెప్పుకున్నాను, ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా బాగాలేకపోయినా నువ్వు ఏడవకూడదు, సైలెంట్గా ఉండాలి. నీకు మెడిసిన్ ఇస్తాము, పాలు ఇస్తాము, నువ్వు తాగి దేనికైనా అడ్జస్టబుల్గా ఉండాలి అని చెప్పుకున్నాను. అసలు నైట్ ఫీవర్ వచ్చింది, కొంచెం కూడా ఏడుపు అనేది లేదు. అసలు కొద్దిగా మొలుగుతున్నాడు. అప్పుడు కూడా మెడిసిన్ వేసి నేను ఫీడింగ్ ఇస్తే సైలెంట్గా అయిపోయాడు. మార్నింగ్ లేచి చూసేసరికి టెంపరేచర్ ఎక్కువగా ఉంది అసలు. ఇంకా అప్పుడు కూడా నేను ఇంకొకసారి సిరప్ వేసాను, ఈవినింగ్ అంతా సెట్ అయిపోయింది. ప్రెగ్నెన్సీలో ఇంకా టాక్ టు బేబీ, మెడిటేషను, మేడంని బిలీవ్ చేయండి, ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. ఒకవేళ సిజేరియన్ అయినా అది మనం బేబీ కోసం చేసుకుంటున్నాము, ఇంకా అది తప్పదు. మేడంని బిలీవ్ చేయండి, ఇంకా నేను అదొకటే చెప్పగలను గట్టిగా. థ్యాంక్ యూ.